ఈ వేదిక మీద నుంచి వేలాది మంది మా బహుజనుల సమక్షంలో భారతీయ జనతా పార్టీ హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు గద్దె దిగాలి, గ్రామాలలో మీ గద్దెలు కూడాలి. ఇదే మా నినాదం. అయితే మా 42% మా బలైన వర్గాల రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలి. ఒకవేళ మా బలైన వర్గాల 42% రిజర్వేషన్లకు మీరు చట్టాలను మార్చి మాకు సహాయం చేయకపోతే మీరు గద్దె దిగాల్సిందే, మీ గద్దెలు కూలాల్సిందే గ్రామాలలో. మా బలైన వర్గాల సోదరులారా, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు, ఇప్పుడు రాకపోతే ఎప్పటికీ రాదు. ఇంత ఊపు మళ్ళీ తేవు. ఈనాడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు అండగా నిలబడే మీ సోదరుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా మీకు అండగా నిలబడే ధర్మం నా మీద ఉన్నది. రాహుల్ గాంధీ గారి మద్దతు మీకున్నది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీకోసం కొట్టాలి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి అన్ని రాష్ట్రాలలో బలాన్ని కూడగట్టి బలైన వర్గాల రిజర్వేషన్లు తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. మీరందరూ ఏకమై రేపు జరగబోయే ధర్మ యుద్ధంలో మన బలమేందో పరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శించండి. ఎంత మోడీ దిగిరాడో, ఎంత మన రిజర్వేషన్లు మన ఇంటికి రావు. ఒకవేళ అది రాకపోతే ఎర్ర కోట మీదనే మనమే జెండా ఎగరేసుకున్నాం. సోదరులారా, బలహీనం అనుకోకు. మేము గౌరవంగా ఉన్నాం, మీ గౌరవం ఇచ్చినాం.